అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాపై రమ. నీతో చుంబనమే 27వ భాగం. రచయిత సునందారాం గారు. మరి సిద్ధు మధు కోసం ఏం తేడానికి వెళ్ళాడు? ప్రియా గురించి తెలుసుకున్న సిద్ధు కైలాష్ గురించి కూడా తెలుసుకుంటాడా? ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. సిద్ధు వైపు చూసి అవును కాదు అన్నట్టుగా తలని ఊపుతూ మరేమో సిద్ధు గారు నాకు చాలా ఆకలిగా ఉందండి, కానీ లేచి వెళ్ళి వంట చేసుకునేంత ఓపిక లేదండి అందుకే అని నీరసంగా ఇబ్బందిగా చెప్తున్న మధు వైపు చూసి చిన్నగా నవ్వుతూ పైకి లేచిన సిద్ధు 15 మినిట్స్ వెయిట్ చేయి బంగారం, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోతున్న సిద్ధు వైపు ఆశ్చర్యంగాను అయోమయంగాను చూస్తూ ఉండిపోతుంది మధు. చెప్పినట్టుగాని 15 నిమిషాలు తన ముందుకొచ్చిన సిద్ధు వైపు చేతిలో ఉన్న ప్లేట్ వైపు మార్చి మార్చి చూస్తూ సిద్ధు గారు మీకు వంట చేయడం వచ్చా అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు. తెచ్చిన దోశని చట్నీలో అద్ది మధు నోటికి అందిస్తూ వచ్చు బంగారం, నేను స్టడీ కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడ నేనే వంట చేసుకునేవాణ్ణి, అలా వచ్చు. ఓహో అలాగా సిద్ధు గారు అంటూ తను కూడా దోశ ముక్కని తుంచి సిద్ధు నోట్లో పెడుతూ మీరు ఇంకా ఏమేమి చేయడం వచ్చు అడుగుతుంది సిద్ధు పెడుతున్న ముక్కని నోట్లోకి తీసుకుంటూ. నాకు చాలా చేయడం వచ్చు బంగారం, కానీ ఏం చేయొద్దని చెప్పి నా చేతులు కట్టేసింది ఆ డాక్టర్ అమ్మ. సిద్ధు గారు అని గారంగా పిలుస్తూ సిద్ధు వీపుపై మెల్లిగా ఓ దెబ్బ వేసి సిగ్గుల మొగ్గవుతున్న మధుని చూసి నవ్వుకుంటాడు సిద్ధు. నీకేం కావాలో చెప్పు బంగారం, రేపు మార్నింగ్ నువ్వు లేచే టైంకి నీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతాను. అయ్యో అలా ఏం వదిలే సిద్ధు గారు, రేపటి నాకు నయమైపోతుందిలేండి, రేపు మార్నింగ్ నుంచి నేనే చేసుకుంటాను. అత్తయ్య గారు వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా క్యారేజ్ పంపించాలి. లేదు మధు, నువ్వు ఇంకా నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నావు, పైగా చాలా నీరసంగా ఉన్నావు. నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, నేను మంగమ్మకు చెప్పి రేపు అమ్మ వాళ్ళకి క్యారేజ్ని రెడీ చేసి పంపిస్తాను చెప్తాడు. లేదు సిద్ధు గారు, నేను బాగానే ఉన్నాను, డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటాను కదా, రేపటికి సెట్ అవుతానని చెప్తున్న మధు చెవి దగ్గరగా వెళ్ళి అయితే రేపటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా, ఎలాగో బాగానే ఉన్నానంటున్నావు కదా సిద్ధు గారు అని ఏడుపు మొహం పెట్టేస్తుంది మధు. మరి నువ్వే కదా రేపటికి సెట్ అవుతానంటున్నావు బంగారం, అందుకే ముచ్చటగా సెకండ్ నైట్ కూడా పనిలో పనిగా చేసుకుందామని చెప్తూ మధు మీద కొరుగుతున్న సిద్ధు గుండెలపై చేయి వేసి ఆపుతుంది మధు. మధు చేతులు పట్టుకుని ఆపుతూ అందుకే అంటున్నాను బంగారం, నువ్వు నేను చెప్పినట్టుగా బాగా తిని రెస్ట్ తీసుకుంటే నీ ఆరోగ్యం త్వరగా సెట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు నేను త్వరగా మన సెకండ్ నైట్ కి ప్లాన్ చేసుకోవచ్చు, ఏమంటావ్? సిద్ధు మాటలకి సిగ్గుతో బుగ్గలు గులాబీ రంగును సంతరించుకుంటే సిద్ధు గుండెలపై వాలిపోతుంది. మధుని అలాగే గుండెలపై ఉంచుకొని వెనక్కి వాల్తాడు, మరోమారు నిద్రాదేవిని ఆహ్వానిస్తూ. ఒసే దెయ్యం, గారంగా పిలుస్తున్న అజయ్ వైపు ఓరగా కళ్ళను తెరి చూస్తూ ఏంట్రా అంటుంది ఆద్య. మరి మనం కూడా పిల్లల్ని ప్లాన్ చేద్దామే, అసలే ఇప్పుడు మనకి పోటీ కూడా ఉంది, మనం ముందుగా రంగంలోకి దిగి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయలేదంటే మళ్ళీ విజయ్ వాళ్ళే ఆ వర్క్ ఏదో మొదలుపెట్టి రెండోసారి మనకు పోటీగా ఆడపిల్లని భూమి మీదకి దించేస్తారే అని కాస్త కంగారుగా చెప్తున్న అజయ్ని చూసి మనసులోనే నవ్వుకుంటుంది ఆద్య. రే చేసిన ఓవరాక్షన్ చాలే కానీ మూసుకొని పడుకో, మన పార్టీలో ఎవరితో తగులుకున్నావు కదా, దాని సంగతి ఏం చేసావురా అని ఒక్కసారిగా పైకి లేచి అజయ్ చుట్టు పట్టుకుంటుంది ఆద్య. ఒసే దెయ్యమా, ఆ రోజు దానికి నీ విశ్వరూపం చూపించి బెదరగొట్టి పంపేశావు కదే, అయినా ఏంటి నీ బాధ, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అంటూ. అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి, అయినా నేను అమ్మాయితో జస్ట్ ఫ్లర్ట్ మాత్రమే చేద్దాం అనుకున్నానే నిన్ను ఉడికించడానికి, అంతేకాని ప్రేమ మాత్రం నా దెయ్యమనే విషయం నీకు తెలుసు కదే. ప్లీజ్ బంగారం, ఆల్రెడీ నీ అన్నగాడు ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు, నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేసావంటే మనం కూడా ఏ అబ్బాయినో అమ్మాయినో కానీ మీ అన్నగాడికి పుట్టబోయే పిల్లలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామే, లేదంటే చాలా ఏజ్గా వస్తుంది బంగారం అని ఆద్య కాళ్ళు గడ్డలు పట్టుకుని చివరికి తను ఒప్పించి తన ఖాతాలో మరో మధురమైన రాత్రిని చేర్చుకుంటాడు అజయ్. అలా మరో 4 రోజులు గడిస్తే మధుకి కాస్త ఆరోగ్యం కుదుట పడడంతో తన పని తాను చేసుకుంటూ సిద్ధు పనులు కూడా చేయడం మొదలు పెడుతుంది. సిద్ధు తాతయ్య పరశురామ్ గారు, మనోహర్ గారు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తే విజయ్ విజయ్ తల్లి సుమిత్ర గారు హాస్పిటల్లో అంజలికి తోడుగా ఉంటారు. ఇక సురేఖ గారిని ప్రియాకి తోడుగా హాస్పిటల్లో ఉంచడంతో బెడ్కే పరిమితమైన దివాకర్ ఈ పని మనిషి హెల్త్ తో చూసుకుంటూ ఉంటారు త్రిపుర గారు. అలా ఓ రోజు త్రిపుర గారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో దివాకర్ని చూసుకోవాల్సిన బాధ్యత మధు మీద పడుతుంది. ఆద్య అదయ్య అప్పటికే తన ఫ్రెండ్ పెళ్ళుందని వెళ్ళిపోవడంతో తనకి నచ్చకపోయినా తప్పక దివాకర్ని చూసుకోవాలని అనుకుంటుంది మధు. ఉదయాన్నే సిద్ధు ఆఫీస్కి వెళ్ళగానే టిఫిన్ తీసుకుని ముందుగా త్రిపుర గారికి ఇచ్చేసి ఆవిడ తిన్న వరకు ఉండి మెడిసిన్ కూడా ఇచ్చేసి వెను తిరుగుతున్న మధుతో ఏయ్ నా కొడుకు టిఫిన్ పెట్టి మందులు ఇచ్చావా అని అడుగుతారు. పడుకోవడానికి వెనక్కి వాలుతూ ఇంకా లేదు అమ్మగారు అని చెప్తూనే ఆవిడ
తల కింద దిండుని అడ్జస్ట్ చేస్తున్న మధు చేతిని కోపంగా వెనక్కి తోస్తూ, "ఏమేం పిల్ల, ఇంట్లో ఎవరూ లేరు కదా" అని మా మీద పెత్తనం చేస్తూ, నాకిప్పటి వరకు టిఫిన్ పెట్టకుండా మార్చిందే కాక, మంచంపై ఉన్న నా కొడుక్కి ఇంతవరకు టిఫిన్ కానీ, మందులు కానీ ఇవ్వకుండా వాడిని ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావా? అయ్యో! అలాంటిదేం లేదు బామ్మగారు. అయినా పాపి చిరాయి అంటారు కదా! పెద్దవాళ్ళు అలా ఎన్నో పాపాలు చేసి ఒకరు ఉసురు పోసుకున్న కొంతమంది ఇలా చిన్న చిన్న వాటికి పైకి పోరులేండి. కోపంగా బదులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మధు వైపే అవాకై చూస్తుండిపోతారు ఆవిడ. ఇంటికొచ్చినప్పటి నుంచి ఆవిడ ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నా తిరిగి సమాధానం చెప్పడం కాదు కదా! నోరెత్తడం కూడా చెయ్యని మధు, ఈ రోజు ఒక్కసారిగా తనకెదురు తిరిగి సమాధానం చెప్పడంతో ఆవిడ ఆశ్చర్యపోతారు. ఆవిడకి ఈవిడకి పెట్టడమే దండగనుకుంటే ఈవిడ కొడుకుకి కూడా పెట్టలేదని నా మీద అరవాలని చూస్తోంది. ఛ! ఇప్పుడు ఆ వెధవకి కూడా తిండి నా చేతులతో నేనే పెట్టాల్సిన గతి పట్టింది అని నేను బాధపడుతుంటే, ఇంకా ఆమె కొడుకును మేపలేదంటుందా ఈ ముసల్ది. ఇన్ని రోజులు మెతకగా ఉన్న మధుని మాత్రమే చూశాను. ఇకపై నాలో ఉన్న కొత్త మధుని చూస్తాను. ఎక్కడ మీ మనవడు కూడా మీలాగే నా మీద ప్రేమ అని చెప్పి నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నాడేమో! నా మీద ప్రేమ కూడా ఒట్టి నాటకమేమో అనుకున్నాను. అందుకే మీరెవరు ఎన్నన్నా కూడా మా అమ్మ కోసం భరించాను. కానీ ఇప్పుడు అర్థమయింది కదా! నాకు మీ మనవడు సిద్ధూకి అసలు మీకు పోలికలే రాలేదని, బుద్ధులైతే అసలే రాలేదని నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే మిమ్మల్ని అందరిని ఆట ఆడిస్తూనే సిద్ధూ గారికి మీ అందరి నిజ స్వరూపం ఏమిటో తెలిసేలా చేస్తాను. ముఖ్యంగా నలుగురిలో పెద్ద మనిషి వేషం వేసుకొని అందరిని మంచి చేస్తున్నట్టుగా నటిస్తూ, సిద్ధూ గారికి ఆయన నిజ స్వరూపం ఏంటో తెలియజేయకుండా దాచేస్తూ, జాగ్రత్త పడుతున్న ఆ ముసలివాడి నాటకాలు కట్టిపెట్టి వాడి గురించి నిజాలన్నీ సాక్ష్యాలతో సహా సిద్ధూ గారి ముందు బయటపెడతాను. మంచి మనుషుల ప్రాణాలు తీసి ఇంకా మంచంపై ఉండి భోగాలు అనుభవిస్తున్న ఆ వెధవకి నరకం అంటే ఎలా ఉంటుందో పరిచయం చేస్తానని కోపంగా అనుకుంటూ, ముందు రోజు తినగా మిగిలిన అన్నంలో గొడ్డు కారం కలిపి, నీళ్లు కూడా తీసుకెళ్లకుండా ప్లేట్ పట్టుకుని దివాకర్ గదికి వెళ్తుంది మధు. గదిలోకొస్తున్న మధుని చూసి దివాకర్‌లో చిన్నపాటి వణుకు మొదలవుతుంది. అచ్చచ్చో! ఏం చిన్నమామయ్య గారు అలా వణికిపోతున్నారు? ఓహో! అయితే మీకు నేను బాగా గుర్తున్నానన్నమాట. నేను మీకు లాస్ట్ టైమ్ జావ కాచి తాపాను కదా! కాదు కాదు. నేను ఎందుకు మీకు తాపుతాను? తాపేలా చేశాను కదా! అయితే ఆ విషయం మీకింకా బాగా గుర్తుందన్నమాట. గుడ్ చిన్నమామయ్య గారు. అయితే మీకన్ని అవయవాలు పడిపోయినా కూడా మీ వక్రబుద్ధి ఉన్న బుర్ర మాత్రం బాగానే పనిచేస్తుందన్నమాట. గుడ్. పాపం అదొక్కటి పని చేస్తే మాత్రం ఏం లాభంలెండి. మీ చేతులు పైకి లేవవు అంటూ దివాకర్ చెయ్యి పట్టుకొని పైకి లేపి వదిలేయడంతో అది నిశ్శబ్దంగా పట్టు కోల్పోయి కిందకి జారిపోతుంది. అలాగే కాళ్ళు పనిచేయట్లేదు. హా! నన్నన్నా నీలాంటి వెధవ కాలు పట్టుకోవడం కాదు కదా! వాటికి పొరపాటున నా చెయ్యి తగిలినా కూడా నాకు పాపం చుట్టుకుంటుందని చెప్తూ బెడ్‌పై ఉన్న దివాకర్ మొఖం మీదకి ఒరిగి చివరికి నోరు కూడా పనిచేయట్లేదు కదా! మరేం చేయడానికి? ఇంకా బ్రతికున్నావురా పాపాత్ముడా! అని కోపంతో గట్టిగా అరిచిన మధు అరుపుకి దివాకర్ గుండెల్లో వణుకు మొదలవుతుంది. భయంగా మధు వైపు చూస్తూనే వణికిపోతూనే వెనక్కి చూస్తాడు. ఎవరైనా వచ్చి అతన్ని మధు బారి నుంచి కాపాడతారేమో అని. ఏంటి చిన్నమామ బయటకు చూస్తున్నావు? ఓహ్! నిన్నెవరైనా వచ్చి కాపాడతారనా? అయ్యో పాపం చిన్నమామ. నిన్ను కాపాడటానికి ఇంట్లో ఎవరైనా ఉంటే కదా! అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి, ఎక్కడ వాళ్ళు పనులు అక్కడ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ పని పాట లేకుండా ఉంది ఇంట్లో ఒక్క నువ్వు, మీ అమ్మ మాత్రమే. ఏంటి చిన్నమామ మళ్ళీ అటువైపు చూస్తున్నావు? ఓహ్! మీ అమ్మ కూడా నీ లెక్కే ఖాళీగా ఇంట్లో పడుంది కదా! వచ్చి నిన్ను కాపాడుతుందని అనుకుంటున్నావా? అయ్యో! చిన్నమామ రావడానికి మీ అమ్మ అక్కడ స్పృహలో ఉంటే కదా! జస్ట్ ఇప్పుడు పైకొస్తూ మీ అమ్మకి 2 మత్తి పిల్లలు ఇడ్లీలో కలిపి తినిపించాను. ఇక సాయంత్రం వరకు మనకు అడ్డు రాదు చిన్నమామ. నువ్వేం టెన్షన్ పడకు. నీకీ 4 రోజులు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మామ. మధు మాట కొరికిపోతున్న దివాకర్ హుహు హుహు అని తలని అడ్డంగా తిప్పుతూ మూలుగుతాడు. అరవడానికి కూడా మూర్ఛరోగం వల్ల. వంకర తిరిగిన మూతి సపోర్ట్ చేయకపోవడంతో అయ్యో! మామ ఎందుకంత భయం? నేనేదో నీకు హెల్ప్ చేద్దామని చూస్తుంటే నువ్వేమో వద్దని గొడవ చేస్తున్నావు. ఉఫ్! ఈ రోజుల్లో జనాలకి మంచి చేయాలనుకున్నా కానీ వద్దంటుందమ్మా పాడు లోకం. అయినా చిన్న మామ నాకొకటి అర్థం కాక అడుగుతున్నా. నీ ఒంట్లో ఏ యాంగిల్‌లో చూసినా ఏ పార్ట్ పని చేయట్లేదు కదా! మరింకా బ్రతికి ఏం సాధించాలని నీ వెధవ ఆరాటం? ఓహ్! గుర్తొచ్చింది. ఇంకా నువ్వు చేయాల్సిన పాపాలతో పాటుగా ఇంకేదైనా పాపం చేయడం, ఎవరినైనా చంపి వాళ్ళ కుటుంబంలో వాళ్ళని అనాథలుగా చేయడం ఏమైనా బ్యాలెన్స్ ఉందా? అడుగుతున్న మధు కళ్ళలో కన్నీరుతో పాటు కోపం నిండుకొని కళ్ళు ఎర్రగా మారతాయి. అతి దగ్గరలో ఉన్న మధు ముఖాన్ని చూసి ఆమె కళ్ళల్లో అతనిపై ఉన్న కోపాన్ని చూసి ఒక్క నిమిషం దివాకర్ గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఏంటి మామ నన్ను చూసి భయపడుతున్నావు? నీలాంటి డబ్బు కోసం మనుషుల్ని చంపే క్రూర మృగాల్ని చూసి నేను కదా భయపడాలి. మాట్లాడుతున్న మధు అతని చేతిని వెనక్కి నిలపెడుతుంది. అయినా ఎటువంటి చలనం లేని అతను చూసి ఓ చిన్నమామ నీకు నీ ఒంట్లో ఏ పార్ట్‌కి స్పర్శ తెలీదు కదా!
ఒక్క నీ పాపాల్ని మింగే నోటికి తప్ప అని తలకొట్టుకుంటూ ఆ చేతిని విడిచిపెట్టి పక్కనే ఉన్న ప్లేట్‌ని చేతిలోకి తీసుకుంటుంది. అయ్యో! ఎందుకు మామ అలా వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు కదలడానికి కూడా నీ కాళ్ళు పనిచేయవనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఉఫ్! ఏం చేస్తాం మామ, నీకు మాత్రం ఎవరున్నారు? ఇలాంటివన్నీ గుర్తు చేయడానికి నేనే కదా అని చెప్తూ దివాకర్ బెడ్‌ని కాస్త పైకి అడ్జస్ట్‌మెంట్ చేస్తుంది. ఫుడ్ పెట్టడానికి అనువుగా. కారం బాగా అన్నంలో కలుపుతూ మామ ఇక చూసుకో. ఇది తిన్నావంటే నీకు కైలాసంలో ఉండే శివుడి దర్శనం అవుతుంది. అప్పుడక్కడ నిన్ను చూసిన నంది నువ్వు చేసిన పాపాలకి ఎలాగో 2 కాళ్ళని ఎత్తి కొడితే నువ్వు వెళ్లి నరకంలో పడతావనుకో, అది వేరే విషయం. ఇందా తిను మామ అంటూ దివాకర్ నోట్లో అన్నం ముద్ద పెట్టి ఊసేయకుండా అతని నోటిని గట్టిగా మూసేస్తూ చూసావా మామ, నేనెంత మంచిదాన్నో. ఆకలితో ఉన్న నా శత్రువుకు కూడా అన్నం పెడుతున్నాను. చిన్నప్పుడు మా నాన్న నాకు ఏం చెప్పేవాడో తెలుసా అంటూ కారం మంట నశాలానికి ఎక్కి కళ్ళల్లో నుంచి నీరొస్తుంటే నోటిని మూసి ఉంచిన మధు చేతి నెట్టేయడానికి పళ్ళను మొత్తం కూడా కూడదీసుకున్నా కూడా కదలని చేతుల్ని బలవంతంగా లేపడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ చివరికి నీరసించి నోట్లో ముద్ద బయటకు కక్కలేక, మింగలేక ఉక్కిరిబిక్కిరవుతూ మధు వైపే జాలిగా చూస్తున్న దివాకర్‌ని పట్టించుకోకుండా చెప్పడం మొదలుపెడుతుంది మధు. అమ్మా! మధు ఆకలితో ఉన్నవాడు మన శత్రువైనా సరే, వాడికి అన్నం పెట్టాలి కానీ పస్తులుంచకూడదు. అలాగే సహాయం కోరొచ్చిన వాడికి చేతనైనంత సాయం చేయాల్సే కానీ విడిచిపెట్టకూడదని నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు మా నాన్న. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం తెలుసా? నన్నెంతగానో ముద్దు చేసేవారు. నాతో కలిసి ఆడుతూ అల్లరి చేసేవారు. ఎవరిని నన్నో మాట అననిచ్చేవారు కాదు. మధుమ్మ, నీకు ఈ నాన్నున్నంత వరకు ఏ కష్టం రానివ్వకుండా చూస్తాడు. నా గుండెలపై పెట్టుకొని నిన్ను మోస్తాడు. ఈ నాన్న నా బంగారు తల్లి అని నన్ను ఎంతో ముద్దు చేస్తూ, మంచి మాటలు చెప్తూనే నన్ను గారాబం చేసిన మా నాన్న, చివరికి ఒకరోజు నాతో ఆడుకుంటున్న నాన్న, మధుమ్మ, నాన్నకి చిన్న పని పడింది. మళ్ళీ వెంటనే వచ్చేస్తాడే అని చెప్పి వెళ్ళిన నాన్న, మళ్ళీ శవమై ఇంటికి తిరిగొస్తే, అది చూసిన నేను ఎంతలా గుండెలు పగిలి ఏడ్చుంటానో, నీ మనసు లేని కసాయి వాడికి ఊహకు కూడా అందదురా అని కళ్ళెర్ర చేసి కోపంగా చెప్తూ, మరో ముద్దని అతని గొంతులోకి కుక్కుతుంది మధు. భయంగా మధు వైపు చూస్తూ వణికిపోతూనే వెనక్కి చూస్తాడు. ఎవరైనా వచ్చి అతన్ని మధు బారి నుంచి కాపాడతారేమో అని. కానీ అతనికి నిరాశే ఎదురవుతుంది. ఏంటి చిన్నమమ్మ అలా దీనంగా చూస్తున్నావు? అచ్చచ్చో! ఎవరైనా వచ్చి నిన్ను కాపాడతారేమో అనా? ఉచ్! అలా జరిగే అవకాశం లేదుగా. ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు చిన్నమమ్మ. నిన్ను కాపాడడానికి కూడా ఇంట్లో ఎవరైనా ఉండాలి కదా అంటూ బలవంతంగా కారం కలిపిన అన్నాన్ని నోట్లో కుక్కుతూ, రేయ్ చిన్నమమ్మ, చాలా మంది తినడానికి అన్నం దొరక్క పస్తులు పడుకుంటుంటే, నువ్వు మాత్రం అన్నం తినలేక చావబోతున్నావురా! వాళ్ళతో పోలిస్తే నువ్వు చాలా అదృష్టవంతుడివి తెలుసా? అయినా కారం కలిపిన అన్నం తినలేకపోతున్నావే! మరి ఆ రోజు మా నాన్నని నువ్వు, మీ నాన్న కలిసి చంపేసి, ఇంటికి ఆయన్ని శవంగా మార్చి పంపించినప్పుడు, నా గుండెలో రేగిన మంట కంటే, ఇప్పుడు నువ్వు తింటున్న అన్నం మంట 10% కూడా ఉండదురా! ఒక మనిషిని చంపడం అంటే అంత తేలికైన విషయమా మీకు? ఆ మనిషితో ముడిపడిన బంధాలు కొన్ని ఉంటాయని, వాళ్ళు వాళ్ళ ప్రేమతో పాటుగా ప్రాణమే పెట్టుకొనుంటారని మీకు తెలియదా? మధు కళ్ళల్లో కోపానికి దివాకర్ గుండె భయంతో వేగంగా కొట్టుకుంటూ ఉంటే, ఊపిరాడకుండా నోట్లోకి తోస్తున్న అన్నం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి ఉక్కిరిబిక్కిరవుతున్న దివాకర్ చేతులు, కాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత మెల్లిగా కదలడం మొదలవుతాయి. కానీ ఇద్దరూ అది గమనించే పరిస్థితిలో లేరు. మధు గతాన్ని తలుచుకుంటూ బాధతో, కోపంతో తానేం చేస్తుందో మర్చి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్న దివాకర్ ప్రాణం పోయే స్థితికి వచ్చాడని కూడా గ్రహించదు. దివాకర్ ఊపిరాగిపోయి కళ్ళు తేలేస్తున్న చివరి నిమిషంలో మధు అని అరుస్తూ తన చేతిని పక్కకి లాగి దివాకర్ నోటికి నీళ్లనందించి చివరి నిమిషంలో అతని ప్రాణాలను కాపాడతారు సురేఖ్ గారు. దివాకర్ కాస్త తేరుకున్నారు అనిపించగానే ఆయన బెడ్ అడ్జస్ట్ చేసి ఆయన పడుకోబెట్టిన ఆవిడ మధు వైపు తిరిగి చెంపపై లాగిపెట్టి ఒకటి పీకుతారు. అత్తయ్య కొట్టిన చెంప దెబ్బతో అప్పటి వరకు కోపంతో తానేం చేయబోయిందో గ్రహించిన మధు చెంపపై చేయి పెట్టుకుని తన అత్తగారికి ముఖం చూపించలేక తలదించుకుంటుంది. మధు, నువ్వసలు ఏం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో తెలిసే చేస్తున్నావా? అత్తయ్య అది అంటూ ఏం చెప్పాలో తెలియక కాస్త తటపటాయించిన మధు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక గుక్కపట్టి ఏడవడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు కోడలు చేసిన పనికి కోపంతో ఉన్న ఆవిడ ఒక్కసారిగా ఏడుస్తున్న కోడల్ని చూసి కోపాన్ని పక్కన పెట్టి మధుని దగ్గరికి తీసుకుంటారు. అమ్మా మధు, ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇటు చూడు, నాకు నీపై ఎలాంటి కోపం లేదు తల్లి. నా కోడలు తప్పు చేయదని నాకు తెలుసు. ఏదో జరిగింది. అందుకే నువ్వు ఇలా చేసుంటావు అంటూ మధు కన్నీరు తీరుస్తూ తనకి ధైర్యం చెప్తాడు. అత్తయ్య, మీకు నిజంగా నాపై నమ్మకం ఉందా? నేనేం చెప్పినా నిజమనే మీరు నమ్ముతారా? అంటుంది. ఆ రోజు సిద్ధు కారులో చేసిన పని గుర్తొచ్చి, అవును తల్లి, నా కోడలిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వేం చెప్పినా నిజమే చెప్తావని నేను నమ్ముతాను తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా
ఎంతో సున్నిత మనసురాలైన నా కోడలు ఈ రోజు ఇంత కఠినంగా ఒక మనిషి దగ్గర వ్యవహరించిందంటే ఏదో పెద్ద విషయమే జరిగుంటుంది. అది ఏదైనా సరే. తప్పు ఎదుటివారిదే అయి ఉంటుంది కానీ, నీది కాదని నాకు పూర్తి నమ్మకం ఉంది తల్లి అని చెప్తున్న అత్తగారి మాటలకు మరోసారి ఆవిడని హత్తుకొని ఏడుస్తూ జరిగింది చెప్పడం మొదలుపెడుతుంది. అత్తయ్య ఇదిగో ఇక్కడ మంచంపై పడున్నాడే వీడు. వీడి తండ్రి ఆ పరశురాం ఇద్దరూ కలిసి నా చిన్నప్పుడే మా నాన్నని చంపేశారు. కోడలి మాటలు వింటున్న సురేఖ గారికి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అవుతుండడంతో అమ్మ మధు ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఈ దివాకర్ మా మామ ఇద్దరూ కలిసి మీ నాన్నని చంపేశారా? అని ఆశ్చర్యపోతూ అడిగారు. అవునత్తయ్య. లోకం ముందు ఎంతో మంచివాడిగా కనిపిస్తున్న వీడు తండ్రి వీడు ఇద్దరు కలిసి మేకతోలు కప్పుకున్న పిల్లలు అత్తయ్య వీళ్ళు. వీళ్ళ గురించి అందరికీ తెలియదు. చాలా నాలా రక్త సంబంధాన్ని కోల్పోయిన వారికి తప్ప వీళ్ళిద్దరు పైకి మనుషుల్లా కనిపించే రాక్షసులు అత్తయ్య. మా ఊర్లో ఎంతో మంది వీడి తండ్రి వల్ల తమ వాళ్ళను పోగొట్టుకుని విషయం బయటకు చెప్పలేక చెప్తే మిగతా వాళ్ళని కూడా వీళ్ళు చంపేస్తామని బెదిరించడంతో భయపడి బయటకు చెప్పుకోలేక నాలాగే బాధపడుతున్నారు అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి మధు చెప్పిన విషయాన్ని ఇప్పుడు సురేఖ గారు నమ్ముతారా? నమ్మి ఈ విషయం గురించి సిద్ధు గారితో చెప్తారా? ఒకవేళ సిద్ధు మధు తన తల్లి చెప్పే మాటలు నమ్మి తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.